గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయి కానీ పెళ్లి చేసుకున్న అమ్మాయి అబ్బాయి కానీ ఇద్దరూ కనుక మేషరాశిలోనే జన్మిస్తే, అంటే భార్య మేషరాశిలోనే జన్మించి భర్త కూడా మేషరాశిలోనే జన్మిస్తే వారి వివాహం అనుకూలమా, వారిద్దరి మనస్తత్వాలు కలుస్తాయో లేదో ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కనుక మేషరాశిలో జన్మించినట్లయితే 100కు 50% అనుకూలంగా ఉంటుందండి. మిగిలిన 50% ప్రతికూలంగా ఉంటుంది. ఎందుకో కూడా వివరిస్తాను. ఈ మేషరాశి అగ్నితత్వపు రాశి అండి, అంటే ఫైర్ సైన్. అగ్నిలాగానే బగబగా మండే మనస్తత్వంతో ఉంటారు. అంటే మేషరాశిలో జన్మించిన మగవారికే కాదండి, ఆడవారికి కూడా పౌరుషం ఎక్కువే. మగవారితో పాటుగా ఆడవారికి కూడా కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది. ఎవ్వరికీ జంకని మనస్తత్వం. కాబట్టే వీరి కుటుంబ సభ్యులు అందరూ కూడా వీరి కోపం వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు. కానీ ఆ కోపమే వీరికి జీవితంలో శత్రువుగా మారుతుంది. బయట ఎక్కడో వీరికి శత్రువులు అవసరం లేదండి, వారి కోపమే వారికి శత్రువు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. కానీ మేషరాశి వారికి మాత్రం అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం అనేది ఉంటుందండి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే వీరి సెల్ఫ్ రెస్పెక్ట్ని మాత్రం తగ్గించలేవు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా తగ్గించలేవండి. ఎన్ని బాధలైనా రానండి, ఎంతమంది ఏమైనా అననండి, వారి జీవిత భాగస్వామి అన్నా సరే వీరి కోపం వస్తుందేమో కానీ వారిలో ఉన్న కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గదండి. అది వీరిలో మెచ్చుకోదగ్గ లక్షణం. అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం వీరి సొంతం అని చెప్పవచ్చు. అలాగే వీరు ఎంత ధైర్యవంతులో వీరు సన్నిహితంగా ఉండేవారు కూడా అంతే ధైర్యంగా ఉండాలి అని కోరుకుంటారు. మీరు ఎప్పుడైనా మేషరాశి వారిని చూడండి, పిరికి వారిని దగ్గరికి తీసుకోరండి. పిరికివారంటే వీరికి అసలు నచ్చదు. ప్రతి విషయంలో కూడా స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటారు. ఒకవేళ మేషరాశిలో జన్మించిన ఆడవారికి భర్త సపోర్ట్ లేకపోయినా సరే స్ట్రాంగ్ లేడీ అని ప్రూవ్ చేసుకుంటారండి. అంత ధైర్యంగా ఉంటారు. పిరికివారంటే వీరికి నచ్చదు. ఎంతమంది శత్రువులున్నా ఉన్నది ఉన్నట్లుగా భయం లేకుండా మాట్లాడే స్వభావం వీరిది. కాబట్టి మేషరాశి వారిని పెళ్లి చేసుకోబోయే వారికి కనుక ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం కానీ, పిరికితనం ఉండటం కానీ, రిస్క్ తీసుకోలేని స్వభావం కలవారైతే వీరిని చేసుకోకపోవటమే మంచిది. వీరి కోపం వీరికి స్వతహాగా వస్తుందండి, ఎందుకంటే కుజుడు యొక్క ప్రభావం అది. మేషరాశి వారికి జాతకరీత్యా కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తాడు. అంత ధైర్యంగా ఉండేవారిని ఇష్టపడతారే కానీ నా జీవిత భాగస్వామి మాత్రం నా మాటకు ఎదురు చెప్పకూడదు అనుకుంటారండి. కుజ ప్రభావం వల్ల వీరికి ధీరత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ధీరత్వం అన్నా కదా అని అందరితో గొడవలు పెట్టుకునే టైప్ అయితే కాదు, ప్రశ్నించే స్వభావం అండి. అలాగే ఎక్కడా కూడా అడ్జస్ట్ అవ్వరు. వీరికి ఎంత కోపం ఉంటుందా, మరి వారి జీవిత భాగస్వామి కూడా మేషరాశిలోనే కదా జన్మించింది, వారికి కూడా ఇంతే కోపం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరూ కూడా ఒకే రాశిలో జన్మించారు కాబట్టి. కానీ మేషరాశి వారికి కోపం వస్తే ఎదుటి వారిపైన కోపపడతారు, ఎదుటి వారిపైన చికాకు పడతారు. కానీ అదే చికాకును వీరిపైన చూపిస్తే తట్టుకోలేకపోతారండి. పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. ఈ వీడియో చూస్తున్న కొంతమంది మేషరాశి వారు అంగీకరించకపోవచ్చు, కానీ వారి భర్త కానీ వారి భార్య కానీ అదే స్వభావాన్ని వారిపైన చూపిస్తే నా భార్యకు పొగరు, నా భర్తకు పొగరు అనుకుంటారే కానీ నేను కూడా ఆ రాశిలోనే పుట్టాను కదా, నాకు అంతటి కోపం ఉంది కదా, మరి నన్ను కూడా బయట వారు అలానే అనుకుంటారేమో అని ఆలోచించరు. ఎక్కడా కూడా నాదే డామినేషన్ ఉండాలి అని కోరుకుంటారండి మేషరాశి వారు. ప్రశ్నించే స్వభావం కేవలం ఇంట్లో మాత్రమే కాదు, ఇంట్లో పులి బయట పిల్లి అని చెప్పడానికి కూడా లేదు, బయటికి వెళ్ళినప్పుడు కూడా అదే స్వభావాన్ని చూపిస్తారు. పక్కవారి ఇంట్లో కూడా ఏదైనా నచ్చకపోతే మొహమాటం అనేది ఉండదు వీరికి. అదే వీరి జీవిత భాగస్వామి కూడా వీరిని అదే రీతిలో ప్రశ్నిస్తే అప్పుడు మాత్రం తట్టుకోలేరు. అంటే వీరు ఎదుటివారిని కోప్పడొచ్చు, అది తప్పు కాదు. అదే ఎదుటివారు వీరిని ప్రశ్నించారనుకోండి, మళ్ళీ అది నచ్చదు.
ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవాలి. కాబట్టి మేషరాశి వారికి కుజుడి యొక్క ఆధిపత్యం వల్ల ఎంత కోపం అయితే ఉంటుందో, ఎంత ఆవేశపడతారో అంత ప్రేమను చూపిస్తారండి. కడుపులోది కూడా తీసి పెడతారు, అంత ప్రేమను చూపిస్తారు. వీరికి ఉన్న కోపం అంతా కూడా కుజుడు ప్రభావం వల్లేనండి. వారికి పుట్టుకతోనే స్వతహాగా వస్తుంది. అంతే తప్ప కొంతమంది అనుకుంటారు వీరికి చాలా పొగరు అనుకుంటారు, కానీ కుజ ప్రభావం అది. అందువల్ల ఆవేశం, ఆత్మవిశ్వాసం బాగా ఎక్కువగా ఉంటాయి. అదే సున్నితమైన మనసు కలవారు అనుకోండి, ఏ మీనరాశి వారో లేదా ఏ మిథున రాశి వారో అయితే వీరిని చూసి భయపడతారనమాట. కావున అటుపక్క కూడా మేషరాశి వారే కాబట్టి, భార్యాభర్తలు ఇద్దరూ కూడా మేషరాశిలోనే జన్మించారు కాబట్టి ఈ ఈగో ప్రాబ్లమ్స్ వల్లే ఎక్కువగా సమస్యలు తలెత్తుతాయండి. వీరెంత గట్టివారో అటు కూడా అంతే గట్టివారే. వీరిలాగానే వారి భర్త కానీ భార్య కానీ మేషరాశిలో పుట్టారు కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడితే సహించే మనుషులు కాదు, ఊరుకోరు వీరి మాదిరిగానే. కాబట్టి ఇద్దరి మధ్య మాటల తేడాలు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా భార్యాభర్తలు ఇద్దరు మేషరాశిలో జన్మించిన వారిని గమనించినట్లయితే డబ్బు గురించి వారిద్దరి మధ్య గొడవలు రావండి, సంపాదన గురించి గొడవలు రావు. ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కానీ బంధువుల వల్ల కూడా ఎక్కువగా తగాదాలు అవుతాయండి. అది ఎందుకో ఇప్పుడు చెప్తాను. ఈ మేషరాశి వారి యొక్క వీక్నెస్ ఏంటంటేనండి, ఎదుటివారు ఏదైనా పొగడగానే ఈజీగా బుట్టలో పడిపోతారు, అమ్మాయి అబ్బాయి కూడా. దానివల్ల ఏమవుతుందంటే వీరికి ఎన్ని తెలివితేటలు ఉన్నా సరే ఆ తెలివితేటలు అంతటినీ కూడా వారి బంధువర్గంలో వారు ఉపయోగించుకుంటారు. అంటే వీరిని పొగడటం కానీ, వీరికి అగ్రస్థానాన్ని ఇవ్వటం కానీ, కుటుంబంలో పెద్దగా చూడటం కానీ, వారి పనులకు వాడుకోవటం. ఇది కేవలం భర్త విషయంలోనే కాదు, భార్య విషయంలో కూడా జరుగుతుంది. భర్తని వారి కుటుంబ సభ్యులు ఉపయోగించుకుంటారు, వారి బంధువర్గంలో వారు ఉపయోగించుకుంటారు. అలాగే మేషరాశిలో జన్మించిన భార్యని వారి కుటుంబ సభ్యులు ఉపయోగించుకుంటారు. కాబట్టి మేషరాశిలో జన్మించిన ఆడవారైనా మగవారైనా సరే గుర్తుంచుకోవాల్సింది, అందరూ అలా ఉండకపోయినా చాలా వరకు మీ దగ్గర నుండి ఏదో ఆశిస్తున్నారు అని అర్థం అండి. అందుకే మేషరాశి వారు వారికంటే కూడా, వారి సొంత తెలివితేటలు వారికంటే కూడా వారి బంధువర్గం వారికి ఎక్కువగా ఉపయోగపడతాయి. వీరి అండదండలు చూసుకుని లేదా వీరి సామర్థ్యాన్ని చూసుకుని పక్కవారు పైకి ఎదుగుతారే తప్ప వీరు అలానే ఉంటారండి. 10 మంది చేయలేని పనిని సాధించాలి అన్న పట్టుదల మేషరాశి వారిలో ఎక్కువగా ఉంటుందండి. 12 రాసుల వారితో పోల్చుకున్నట్లయితే రిస్క్ తీసుకోవటానికి కొద్దో గొప్ప జంకుతారండి. కానీ మేషరాశి వారు అలా కాదు, రిస్క్ ఉంటే వీరికి ఇష్టం. ఇక్కడ భార్యాభర్త ఇద్దరూ మేషరాశిలోనే జన్మించారు కాబట్టి కొన్నిసార్లు రిస్క్ తీసుకోవటం ఫలిస్తుందేమో కానీ కొన్నిసార్లు తిప్పి కొడుతుందండి. ఆ సందర్భంలో కుటుంబం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. అలాగే మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సింది, వారు ఎప్పుడైనా నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు నా వెనక కుటుంబం ఉంది లేదా నేను నిర్ణయం తీసుకునే ముందు నా జీవిత భాగస్వామితో చర్చిస్తాను అని అనుకోరండి. సొంతంగా నిర్ణయాన్ని తీసుకుంటారు, పెళ్లి కాకముందు పెళ్ళైన తర్వాత కూడా. ఆ స్వభావం అనేది జీవిత భాగస్వామికి నచ్చదు. ఆ విషయంలో కూడా గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మేషరాశి వారికి డొంక తిరుగుడు వ్యవహారాలు అనేవి నచ్చవండి. ఇక్కడ ఇద్దరూ ఒకే స్వభావాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఇద్దరికీ కలిపి శత్రువుల సంఖ్య అనేది పెరుగుతుంది. అంటే నా ఉద్దేశం, భార్యాభర్తలు ఇద్దరూ మేషరాశిలో జన్మించటం వల్ల కుజ ఆధిపత్యం వల్ల ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరికీ కలిపి శత్రువుల సంఖ్య అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి మేషరాశిలో జన్మించిన వారు ఇద్దరూ కనుక పెళ్లి చేసుకున్నట్లయితే ఎక్కువగా ఎలాంటి గొడవలే ఉంటాయండి. ఇద్దరికీ కలిపి శత్రువులు పెరుగుతారు. కాబట్టి మీ వ్యవహార శైలిని కాస్త మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు మాట్లాడే విధానాన్ని కాస్త సున్నితంగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీ భర్తకి కానీ భార్యకు కానీ, అంటే మీ జీవిత భాగస్వామితో చెప్పితే మంచిదండి. దానివల్లే ఎక్కువగా తగాదాలు అవుతాయి. ఈ యొక్క దూకుడుతనం వల్లే వీరిపైన కోపిష్టి అనే ముద్ర పడుతుందండి. మేషరాశిలో జన్మించిన భర్త వారి భార్య గురించి అలానే అనుకుంటాడు, భార్య కూడా నా భర్తకి ఎంత కోపమో అని అనుకుంటుంది. కానీ వారిది సరే, నా ప్రవర్తన ఎలా ఉంది అని వారి గురించి ఆలోచన చెయ్యరు. అంటే మేషరాశి వారికి పక్కవారి కోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది, కానీ వారు ఇతరుల మీద అలానే కోప్పడతారు అని గుర్తించరండి. వారు అంగీకరించినా అంగీకరించకపోయినా కొన్నిసార్లు నేను కోప్పడటం న్యాయమే కానీ ఎదుటివారు నా మీద కోప్పడటం అన్యాయం అనుకుంటారు.
వీరికి ఎలాంటి మనోభావాలు ఉంటాయో ఎదుటివారికి కూడా అలాంటి మనోభావాలే ఉంటాయి. కావున మేషరాశిలో జన్మించిన వారు చాలా మంచివారండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఎవరినైనా ఇష్టపడ్డారనుకోండి, కడుపులోది తీసి కూడా పెట్టే అంత ప్రేమను చూపిస్తారు. ఈ స్వభావం వల్లే వీరి కుటుంబ సభ్యులందరూ కూడా వీరిని బాగా ఉపయోగించుకుంటారు. కాబట్టి మీ వైవాహిక జీవితం అనేది బాగుండాలి అంటే సమాజంలో జరుగుతున్న వాటిని నాకే పట్టింది అని పట్టించుకోవటం కాస్త మానివేయాలి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అది బాగానే ఉంటుందండి, కానీ మీరు రిస్క్ తీసుకోవటానికి మీ వెనకాల ఒక కుటుంబం ఉంది, మిమ్మల్ని నమ్ముకున్న మీ జీవిత భాగస్వామి ఉన్నారు, మీరు ఆడవారైనా మగవారైనా సరే. అలా సమాజంలో జరుగుతున్నవన్నీ నాకే కావాలి అని పట్టించుకోవటం మానివేసినప్పుడే మీకు జీవితంలో కాస్త ప్రశాంతత అనేది దక్కుతుంది. ఎందుకంటే అందరూ మిమ్మల్ని ఉపయోగించుకున్న వారేనండి. మీ ప్రశ్నించే గొంతును వాడుకుంటారు, మీకు శత్రువులు పెరిగేలాగా చేస్తారు. లాభం వారిది, స్వార్థం వారిది, శత్రువులు మాత్రం మీకు. కోపిష్టి అనే ముద్ర మాత్రం మీకు. ఇది మేషరాశిలో జన్మించిన వారు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే మీ వైవాహిక జీవితం అనేది బాగుంటుందండి. అలాగే మీరు కోపాన్ని కూడా కాస్త కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎదుటివారిని ఏదైనా మాట అనేటప్పుడు అదే మాట ఎదుటివారు నన్ను అంటే నాకు ఎలా ఉంటుంది అని ఆలోచించాలి. భార్యాభర్తలు ఇద్దరికీనండి, ఒకరే కాదు. ముందు మీ బంధువర్గం వారి గురించి పట్టించుకోకుండా, అంటే వారికి సహాయం చేయొద్దని నేను అనట్లేదండి, ఆ ప్రిఫరెన్స్ ఏదో మీ జీవిత భాగస్వామికి ఇవ్వండి. ఏదైనా నిర్ణయాన్ని తీసుకునే ముందైనా మీ జీవిత భాగస్వామితో కనుక చర్చించినట్లయితే మీ ఇద్దరి మధ్య ఎలాంటి కోపాలు ఉండవు, ఎలాంటి ద్వేషాలు ఉండవు, ఎలాంటి మనస్పర్ధలు ఉండవు. మేషరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమను చూపిస్తారు. ఆ కోపం వల్లే మీలో ఉన్న ప్రేమ అనేది మీ జీవిత భాగస్వామికి కనపడదు. అలాగే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఒకే రాశిలో జన్మించారు కాబట్టి 7.5 సంవత్సరాల పాటు, అంటే ఎప్పుడైతే ఏలినాటి శని యొక్క దశ అనేది వీరికి మొదలవుతుందో, అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకే రాశిలో జన్మించారు కాబట్టి ఇద్దరికి ఒకేసారి మొదలవుతుందండి. కాబట్టి ఆ సమయంలో పనులన్నీ కూడా నిదానంగా అవటం కానీ, ఇద్దరి మధ్య ఎక్కువగా మనస్పర్ధలు రావటం కానీ, ఆ 7.5 సంవత్సరాల్లో వీరు మొదలుపెట్టిన పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోవటం కానీ, ఆ ఫ్రస్ట్రేషన్ అనేది వారి జీవిత భాగస్వామి మీద చూపించటం కానీ, ఆర్థికంగా ఇబ్బంది పడటం కానీ, లేదా బంధువర్గం వారితో చిన్న చిన్న తగాదాలు అవటం కానీ అన్నీ ఒకేసారి చూపిస్తాయి. కాబట్టే కొంతమంది ఏం సజెస్ట్ చేస్తారంటే ఒకే రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోవద్దు అంటారు. దాని వెనక ఉన్న కారణం ఇదే, అంతకు మించి ఏం లేదండి. ఒకే రాశిలో జన్మించిన వారు వివాహం చేసుకున్నప్పుడు ఏలినాటి శని సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే డివోర్స్ కేసెస్ చూసినప్పుడు ఒకే రాశిలో జన్మించిన వారు, అది కూడా ఏలినాటి శని సమయంలోనే అలాంటి నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేవలం ఆ ఒక్క కారణం వల్లే ఒకే రాశిలో జన్మించిన వారు వీలైతే వద్దు అని చెప్తారు. అంతకు మించి జ్యోతిష్యంలో ఎలాంటి దోషం లేదండి. మేషరాశిలో జన్మించిన వారు ఖచ్చితంగా మేషరాశిలో జన్మించిన వారినే చక్కగా వివాహం చేసుకోవచ్చు. మీ ఇరువురు వైవాహిక జీవితం అనేది యావరేజ్గా ఉంటుందండి, 50% అనుకూలంగా ఉంటుంది. కానీ శని దృష్టి మీ మీద ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మేషరాశిలో జన్మించిన వారు వారి భార్యను కానీ భర్తను కానీ కోపం వచ్చినప్పుడు అన్ని మాటలు అంటారా? వీరి కోపం అనేది ఐసు మొక్క లాంటిదండి, వెంటనే తగ్గిపోతుంది. ఎంత ఆవేశపడతారో అంత త్వరగా తగ్గిపోతుంది కోపం. ఒక మాటలో చెప్పాలంటే పెట్టేది వీరే, కొట్టేది వీరేనండి. కడుపు నిండా అన్నం పెడతారు, కోపం వచ్చినప్పుడు అది కక్కేంతవరకు తిడతారనమాట. అంటే అయితే అతివృష్టి, లేకపోతే అనావృష్టి అన్నట్లుగా ఉంటారు. వీరి జీవిత భాగస్వామిని వీరు ఎన్నైనా అననండి, బయట వారు వచ్చి ఏమైనా అన్నారనుకోండి అసలు ఒప్పుకోరు. అప్పుడు బయటపడుతుంది వీరిలో ఉన్న ప్రేమ అనేది. ఆ మాటని కనుక అదుపులో చేసుకోగలిగితే మీ ఇద్దరిది కూడా విడదీయరాని బంధంగా ఉంటుందండి. కాబట్టి మేషరాశిలో జన్మించిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఇది గుర్తుంచుకోవాలి.